ఈ టైంలో చెప్తాడు. స్క్రీన్ కనపడుతుందా బ్రదర్? ఓకే రైట్. ఇప్పుడు ఎయిర్టెల్ కనెక్ట్ దూసుకెళ్ళటమే తర్వాత 10 నిమిషాలకు అయిపోద్ది డేటా. అయిపోదు భారతీయ ఎయిర్టెల్ కదా ఇది. భారతీయ సిమెంట్ కాదు. అంతేనా? ఊప్స్ అబ్యాప్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ అబ్యాప్. అసలు ఎందుకు వచ్చింది? నార్మల్ ట్రెడిషనల్ అబ్యాప్ ఉంది కదా, అప్పటిదాకా ప్రొసీజరల్ ఓరియంటెడ్ అబ్యాప్ ఉంది కదా. ఓకే, ప్రొసీజరల్ ఓరియంటెడ్ అబ్యాప్ మీద ఈ ఊప్స్ అబ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? చూడండి, సింపుల్ డిఫరెన్స్ చెప్పేసా. నిన్న చెప్పిందే చూడండి. మనం ఏదైనా ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలనుకో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? జనరల్ అబ్యాప్లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసిన తర్వాత రీడ్ చేసుకోవడానికి సెలక్షన్ స్క్రీన్ జనరేట్ చేస్తాం. యూజర్ ఇన్పుట్ని రీడ్ చేసుకోవడానికి సెలక్షన్ స్క్రీన్ జనరేట్ చేస్తున్నాం. వీఆర్ జనరేటింగ్ ద సెలక్షన్ స్క్రీన్ ఫర్ ద యూజర్ ఇన్పుట్స్. అంటే ఎలా జనరేట్ చేస్తాం సెలక్షన్ స్క్రీన్ని? పారామీటర్స్ అనే స్టేట్మెంట్తో కానీ సెలెక్ట్ ఆప్షన్స్ అనే స్టేట్మెంట్తో చేస్తాం. ఫాలో అవుతున్నారా రాజేష్? ఫాలో అవుతున్నావా? నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ సెలక్షన్ స్క్రీన్ని వ్యాలిడేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ రికార్డ్స్ని తీయాలనుకున్నారు అనుకో, ఎంప్లాయీ నెంబర్ 1 to 100 ఉన్నారు మీ దాంట్లో. 200 ఎంప్లాయీ కోసం సెలక్షన్ స్క్రీన్లో ఎంటర్ చేస్తే ఉంటుందా? 200 నాట్ ఎగ్జిస్ట్ అని రావాలి కదా. వ్యాలిడేషన్స్ పెట్టచ్చు. అంటే సెలక్షన్ స్క్రీన్ని వ్యాలిడేట్ చేస్తాం. జనరల్గా ఇప్పటివరకు మనం చేసే ట్రెడిషనల్ ప్రొసీజర్ వ్యాలిడేషన్ ఆఫ్ సెలక్షన్ స్క్రీన్. ఆఫ్టర్ వ్యాలిడేషన్ మనం ఏం చేస్తాం? వ్యాలిడేషన్ అయిన తర్వాత ఫెచ్ చేయడానికి డేటాని సెలెక్ట్ కొరీ రాస్తున్నాం. ఓకేనా? సెలెక్ట్ కొరీ యూసేజ్ ఏంటి? ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్, నాట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ టేబుల్. ఓకే, ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్. ఇంటర్నల్ టేబుల్ నుంచి డేటాను ఫెచ్ చేయాలంటే మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? క్రూడా. ఇంటర్నల్ టేబుల్ నుంచి ఫెచ్ ద డేటా. ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఇంటర్నల్ టేబుల్, నాగమోహన్ గారు, ఇంటర్నల్ టేబుల్ నుంచి ఫెచ్ చేయాలంటే మనం ఏం చేయాలి? డేటాని రీడ్. వెరీ గుడ్. రీడ్ స్టేట్మెంట్ అండ్ లూప్. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. క్రియేట్ అని క్రియేట్ చేయడానికి, మనం రీడ్ చేయడానికి ఏదంటున్నా ఫెచ్ చేసుకోవాలి. ఓన్లీ రీడ్ కానీ లూప్ కానీ. లూప్ చేసినా చేయొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? వచ్చి సెలెక్ట్ క్వరీ ద్వారా ఎక్కడికి వస్తుంది? ఇంటర్నల్ టేబుల్కి లేక వస్తుంది డేటా. వచ్చిన తర్వాత ఆ డేటాని ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన క్రూడ్ ఆపరేషన్స్ ఏమైనా ప్రాసెస్ ద ఇంటర్నల్ టేబుల్. రిపోర్ట్ కావాలంటే నెక్స్ట్ ఏం చేస్తాం? డిస్ప్లే చేసుకుంటాం. అదే అగైన్ డేటా ఆ చేంజెస్ డేటాబేస్లోకి వెళ్ళాలంటే మనం క్రూడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం డేటాబేస్లో. ఇది ట్రెడిషనల్గా మనం చేస్తాం. ఓకేనా? ఇది ట్రెడిషనల్ అప్రోచ్. మన దగ్గర అయితే ఇప్పుడు ఊప్స్ అబ్యాప్లో మొత్తం ఇదంతా జస్ట్ ఒక కాన్సెప్ట్లో కవర్ అయిపోతుంది. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. వేరేజ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అబ్యాప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం రకరకాల చేసాం. వేరియబుల్స్, సెలక్షన్ స్క్రీన్, వ్యాలిడేషన్, ఇవన్నీ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్లో పార్ట్గా ఉండిపోతాయి. ఇక్కడ సపరేట్ యాట్రిబ్యూట్స్ లాగా సపరేట్ కాంపోనెంట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ అలా ఉండదు. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అని సపరేట్. ప్రతి ఒక్కటి ఊప్స్ అబ్యాప్లో ఏ ఫ్లేవర్ వాడాలన్నా మన క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఉంటుంది. ఊప్స్ అంటేనే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఊప్స్ అబ్యాప్ కనే కాదు, జావాలో ఉంటుంది, ఎక్కడెక్కడైనా ఉంటుంది. ఊప్స్ అంటేనే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. అర్థం అవ్వకపోతే స్టాప్ చేయండి. ఈరోజు కొద్దిగా ఎక్కువసేపు చెప్పుకుందాం. ఓకేనా? అసలు ఎందుకు ఊప్స్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్లో ఉంటే మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయంటే పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ ఫాస్ట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ ఫాస్టర్ దాన్ ట్రెడిషనల్ అబ్యాప్. ఫస్ట్ బెనిఫిట్ ఇది. పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఈ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు బ్రదర్, ఎండిజీలో కూడా. పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ ఫాస్టర్ దాన్ ట్రెడిషనల్ అబ్యాప్. ఎందుకు అసలు అబ్యాప్ ఓ అబ్యాప్ వచ్చింది అని అడుగుతారు. ఓకే, అందుకే ఇంత కాన్సన్ట్రేట్ చేస్తాం. మీకు తెలియాలి కూడా, పర్ఫార్మెన్స్ వైజ్ ఫాస్టర్ దాన్ ట్రెడిషనల్ అబ్యాప్. మనకి ట్రెడిషనల్ రిపోర్ట్స్, ఏఎల్వి రిపోర్ట్స్ అని ఉంటాయి. మీకు అవి అంత ఐడియా ఉండదు ఏఎల్వి రిపోర్ట్స్ అని. నేను డిస్కస్ చేసినప్పుడు మీకు షేర్ చేస్తా కావాలంటే. ఏఎల్వి రిపోర్ట్స్లో డిఫరెంట్ టెర్మినాలజీస్లో మనం ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం. ఎండిజీ ఐఎంజీనే ఉంది, అక్కడ ఏఎల్వి రిపోర్ట్ అది. మనం చేంజ్ రిక్వెస్ట్ స్క్రీన్ ఓపెన్ చేసిన డిఫరెంట్ ట్రీ ఫార్మాట్స్లో కానీ
అలా కనపడుతుంటుంది. అంటే మనం ఏదైనా ఒక సెల్లో ఇట్లా మాడిఫై చేయాలన్నా, ఒక సెల్కి కలర్ వేయాలన్నా, అట్లాంటి చేయాలంటే ట్రెడిషనల్ రిపోర్ట్ ద్వారా పాసిబుల్ అవ్వదు. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ అన్ని ఓవర్కమ్ చేసాం. ఓవర్కమ్ ద లిమిటేషన్స్ బై ద ట్రెడిషనల్ అబాబ్ విత్ ద హూప్స్ అబాబ్ సమ్ స్టాండర్డ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఏదైతే ట్రెడిషనల్ అబాబ్లో అప్రోచ్ అవ్వలేమో, ట్రీ ఫార్మాట్ కానీ అలాంటివన్నీ చేయొచ్చు మనం. సెల్ కలరింగ్ కానీ, డ్రాప్ డౌన్ ఫీచర్స్ అలాంటివన్నీ వచ్చేసి ఏఎల్వి రిపోర్ట్లో డ్రాప్ డౌన్ ఫీచర్ లేదు. మీకు డ్రాప్ డౌన్ అని నార్మల్ రిపోర్టింగ్లో చెప్పా ఎలా చేయొచ్చు, సెలక్షన్ స్క్రీన్లో డ్రాప్ డౌన్, లేకపోతే మాడ్యూల్ పోల్లో ఎలా చేయొచ్చు అని చెప్పా. ఏఎల్వి రిపోర్ట్లో ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారా, ట్రెడిషనల్ ఫంక్షన్ మాడ్యూల్స్ ద్వారా డెవలప్ చేసే దాంట్లో డ్రాప్ డౌన్ ఫీచర్ లేదు. ట్రీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మనం చేయాలంటే చేయలేం. సెల్కి కలర్ వేయాలంటే వెళ్ళాం. సెల్ అంటే ఎక్సెల్ సెల్ ఉండొచ్చు, అలాంటిదే. సెల్ కలరింగ్ అలాంటివి చేయలేం. సెల్ని పర్సనల్గా ఎడిట్ చేయాలంటే కొన్ని లిమిట్స్తో చేయొచ్చు. అదే రిపోర్ట్స్ కూడా ఇంటరాక్టివ్ లెవెల్స్ కూడా 21 లెవెల్స్ వరకు వెళ్తుంది, అంతే, అంతకంటే ఎక్కువ వెళ్తుంది. ఈ లిమిటేషన్స్ అన్నిటినీ ఊప్స్ అబాబ్ ఓవర్కమ్ చేసింది. ఓకేనా? ఊప్స్ ఏఎల్వి డెవలప్ చేస్తే ఆ లిమిటేషన్స్ని దాటేయచ్చు. నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్ ఏంటి? ఈ ఊప్స్ అబాబ్ వాడడం వల్ల మనకు వచ్చే థర్డ్ బెనిఫిట్, పైనవన్నీ బెనిఫిట్సే, అవన్నీ అబాబ్ దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాం కాబట్టి సరిపోయింది. మనకి ఫంక్షన్ మాడ్యూల్ అని ఒక కాన్సెప్ట్ ఉందా లేదా? ఫంక్షన్ మాడ్యూల్స్ ఎక్కడ స్టోర్ ఉంటాయి అందరికీ తెలియాలి. ఇదే ఫంక్షన్ మాడ్యూల్స్ ఎక్కడ స్టోర్ ఉంటాయి? ఫంక్షన్ గ్రూప్లో స్టోర్ ఉంటాయి. ఓకేనా? ఫంక్షన్ గ్రూప్లో ఉంటాయి. ఆల్ ద ఫంక్షన్ మాడ్యూల్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్. ఫంక్షన్ గ్రూప్ అంటే ఒక 100 ఫంక్షన్ మాడ్యూల్ ఉన్నాయి అందులో. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఒకదాన్ని యాక్సెస్ చేసేవి ఏదైనా. ఓకేనా? ఎడిషన్ చేయడానికి ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంది SE37లో. ఆ ఫంక్షన్ మాడ్యూల్ ఒకదాన్ని యాక్సెస్ చేసావు, ఒకదాంతో అవసరం ఉంది నీకు. ఒకదాన్ని కాల్ చేస్తే వాట్ ఎవర్ ద ఫంక్షన్ మాడ్యూల్స్ అదర్ దాన్ యువర్ రిక్వైర్డ్ ఫంక్షన్ మాడ్యూల్, ఆల్ ద 99 ఫంక్షన్ మాడ్యూల్స్ ఆర్ లోడెడ్ టు ద మెమరీ. అన్నెసరీగా నువ్వు ఒక ఫంక్షన్ మాడ్యూల్ వాడుతున్నావు. అవుట్ ఆఫ్ 100 యు ఆర్ యూజింగ్ జస్ట్ 1 ఫంక్షన్ మాడ్యూల్ బికాస్ ఆల్ ద ఫంక్షన్ మాడ్యూల్స్ ఆర్ లోడెడ్ టు ద మెమరీ. ఫంక్షన్ గ్రూప్లో ఏమున్నాయో అన్ని మెమరీ లేక్ లోడ్ అవుతాయి. ఇప్పుడు ఇన్ని మెమరీ లేక్ లోడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. అదే ఎగ్జాక్ట్ ఫంక్షన్ మాడ్యూల్స్ కానీ, సబ్ రొటీన్స్ కానీ రీప్లేస్మెంట్ దానికి ఏముంది? మెథడ్స్ వాడామనుకో, ఇట్లా మనకి ఏది అవసరం ఆ మెథడే వాడుకుంటాం. మెథడ్స్కి అనేది మెథడ్ గ్రూప్ అట్లాంటి కాన్సెప్ట్ ఏం లేదు. ఓన్లీ ఫంక్షన్ మాడ్యూల్స్కి ఫంక్షన్ గ్రూప్ కాన్సెప్ట్ ఉంది. ఫంక్షన్ గ్రూప్ మనం వాడితే ఫంక్షన్ గ్రూప్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్ మాడ్యూల్స్ ఉన్నాయి, అన్నీ మెమరీ లేక్ వస్తాయి. అదే ఇక్కడ మెథడ్స్ అనే కాన్సెప్ట్ అలాంటి పరిస్థితి లేదు. అప్పుడు ఫాస్టర్గా ఉంటుంది ఆటోమేటిక్. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ది బెనిఫిట్స్. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఈవెంట్స్ అంటే తెలుసా? విన్నారా? ఈవెంట్స్ అంటే ఫోర్త్ బెనిఫిట్. ఈవెంట్స్ అనేది లిమిటెడ్ సపోర్ట్ ఆఫ్ ఈవెంట్సే ఉంది అక్కడ. ట్రెడిషనల్ అబాబ్లో జస్ట్ కొన్ని ఈవెంట్సే సపోర్ట్ చేస్తారు. ఓవో అబాబ్లో వచ్చి ఊప్స్ ప్రోగ్రామింగ్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మార్చచ్చు, చాలా ఈవెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. అక్కడైతే లిమిటెడ్ రేంజ్ ఆఫ్ సపోర్ట్, వేరేజ్ ఇన్ ఓవో అబాబ్ వైడ్ రేంజ్ ఆఫ్ సపోర్ట్. అన్నీ చూపిస్తాను నేను మీకు ఎలా అని. ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఊప్స్ అబాబ్, నాట్ త్రూ ట్రెడిషనల్ అప్రోచ్. కొన్ని డెవలప్మెంట్స్ అసలు ట్రెడిషనల్ అప్రోచ్లో చేయలేము, అటువంటివి కూడా చేయొచ్చు. దేర్ ఆర్ సమ్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఊప్స్. That is only possible through oops. Oops తోనే పాసిబుల్ అవుతుంది. There are certain developments only possible through oops, not through traditional ABAP. ట్రెడిషనల్ అబాబ్లో అసలు చేయలేనివి ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ క్లాస్ వినడం వల్ల మీ రెజ్యూమ్లో ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, కరెక్ట్ వింటే వెరీ స్ట్రాంగ్ ఎక్స్పోజర్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అబాప్ అని పెట్టుకోవచ్చు రెజ్యూమ్లో. ఓకేనా? నో డౌట్ అట్ ఆల్. రేటింగ్ కూడా 9 out of 10 ఇవ్వచ్చు ఊప్స్ అబాప్లో. ఓకే? నేను ఆ రేంజ్లో ట్రైన్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని నీట్గా ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ 8 క్లాసెస్ ప్రాక్టీస్ చేసే చాలు. మిగిలిన వినకపోయినా ఇంక 8 క్లాసెస్లోనే ఉంటుంది బేసిక్స్ అంతా. 8 to 10 అనుకో, ఒక 2 గంటలు అటు ఇటు అయినా 10 hours అనుకో. ఫస్ట్ 10 hours 10 క్లాసెస్ మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసిన అంటే ఊప్స్ అబాబ్లో మీకు ఇంకెక్కడ తగిలేదు ఉండదు, ఇంకెవరు రాలేరు అనమాట మీకు టచ్ చేసేవాళ్ళు. ఊప్స్ అబాబ్ అప్లికేషన్స్ ఏంటి? ఒక ఊప్స్ నేర్చుకుంటే మీరు ఎక్కడెక్కడ యూజ్ అవ్వగలరు. ఇదే సర్వరే, సేమ్ ఇప్పుడు ఏదైతే సర్వర్ వాడుతున్నా అదే సర్వరే. ఊప్స్ నేర్చుకుంటే మీకు ఎన్హాన్స్మెంట్స్లో యూజ్ అవుతుంది. మీకు కూడా బ్రదర్
ఎండిజీలో ఎన్హాన్స్మెంట్ చేస్తాం కదా, మనం డిఫరెంట్ బ్యాడీస్ వాడతాం. ఆ బ్యాడీస్ అంతా ఊప్సే. తర్వాత మనకి యూఐ స్క్రీన్ ఉంటుంది. యూఐ స్క్రీన్, ఆ స్క్రీన్స్ అన్ని దీంతోనే డెవలప్ చేసింటారు. యూఐ స్క్రీన్స్ అన్ని ఫాలో అవుతున్నారా నాగమోహన్ అన్న? యూఐ స్క్రీన్స్ అన్ని యూప్స్తోనే డిజైన్ చేసింటారు. ఇంకా ట్రెడిషనల్ ఏఎల్వి రిపోర్ట్స్ చేయొచ్చు. ఓకే, లేదు మీరు ఏదైనా వెబ్డెన్ ప్రో ఏదైనా స్క్రీన్స్ డెవలప్ చేస్తున్నారంటే వెబ్డెన్ ప్రో కూడా ఊప్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే వెబ్డెన్ ప్రో అవుట్డేటెడ్. ఓకే, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏమొచ్చింది, UI5 ఫియరీ వచ్చింది. UI5 ఫియరీ ఈ స్క్రీన్స్ డెవలప్ చేయడానికి ఊప్సే వాడతాం. ఇంకా S4 హనాలో చాలా ఊప్స్ వాడేసి డెవలప్ చేసేసాం. మీరు అసలు ట్రెడిషనల్ ఒక టెక్నికల్ కన్సల్టెంట్కి ఊప్స్ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫంక్షనల్ కన్సల్టెంట్కి కూడా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి డేటా వస్తుంది, పాపులేట్ కావాలంటే వితౌట్ ఊప్స్ నాలెడ్జ్ చాలా కష్టం. ఇప్పుడు చాలా మంది అబ్యాబ్ కన్సల్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఊప్స్ తెలియకపోవడం వల్ల ట్రెడిషనల్లోనే ఫాలో అవుతున్నారు. ఎందుకు తెలియకపోవడం వల్ల కొత్త కన్సల్టెంట్ అనేది ఊప్స్లో డెవలప్ చేశాను సేమ్ రిపోర్ట్, ఏఎల్వి రిపోర్ట్ ఉంది, చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫంక్షన్ మాడ్యూల్స్ యూజ్ చేయొచ్చు, అది ట్రెడిషనల్ మెథడ్. మీకు ఊప్స్ వచ్చు, ఊప్స్లో చేశారనుకో వాళ్ళకి తెలియదు, అప్పుడు మీరు ఫెట్స్ అవుతారు. మీకు ఊప్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వస్తాయి, మంచి సోఫిస్టికేటెడ్ ఫీచర్స్ పొందొచ్చు ఊప్స్ ఫ్లేవర్ వాడడం వల్ల. ఓకేనా, అందుకని ఊప్స్ వస్తే మీకు ఖచ్చితంగా కంపెనీలో హ్యాండ్ రైజ్లో ఉంటుంది. అందుకు బాగా నేర్చుకోండి, చాలా ఈజీ ఊప్స్, అలానే కష్టం కాదు, చాలా ఈజీ. మీరు ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ చేయకపోతే ఏందిరా బాబు ఇది అంటుంటుంది. ఏ రోజు ఆ రోజు అయిపోయినట్టే. మీరైనా అన్నది ప్రాక్టీస్ ఏ రోజు దా చేయాల్సిందే. ఎన్ని రోజులు చేయకపోయినా మళ్ళీ ఒకసారి చదివితే వస్తుంది. ఊప్స్ మాత్రం అలా కాదు, ఏ రోజు దా చేస్తేనే వస్తుంది. చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ని, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనాలంటే అది ఒక 4 ఫీచర్స్ని సపోర్ట్ చేయాలి. ఓకేనా, ఒక లాంగ్వేజ్ని ఎప్పుడు మనం అంటాం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. వెన్ వీ కాల్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఒక 4 ఫీచర్స్ని సపోర్ట్ చేయాలి. ఫీచర్స్ చెప్పండి. ఎన్క్యాప్సులేషన్, వెరీ గుడ్. సెకండ్ ఫీచర్ తెలియని వాళ్ళు వినండి, ఎన్క్యాప్సులేషన్. ఇన్హెరిటెన్స్, గోపికృష్ణ గారు చెప్పండి. వాట్ ఈస్ థర్డ్ పాయింట్? డేటా అబ్స్ట్రాక్షన్. వెరీ గుడ్, డేటా అబ్స్ట్రాక్షన్. ఫోర్త్ పాయింట్ పాలిమార్ఫిజం. ఈ 4 పాయింట్లు మీరు బుక్లో రాసుకోండి, నిన్న రాసుకోలేదంటే. ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం. One language supports all these 4 features, then that language is also called object oriented language. Okay, oops జావాలో ఎక్కడైనా చదివింటారు కదా, వాళ్ళకి తెలుస్తాయి. ఊప్స్ ఏ చదివిన చిన్న లాంగ్వేజ్లో కూడా ఊప్స్ సపోర్ట్ చేసే లాంగ్వేజ్ చదివితే ఇవన్నీ మినిమం తెలుస్తాయి. ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం 4 ఫీచర్స్ని సపోర్ట్ చేస్తే దాన్ని ఊప్స్ అంటారు. అసలు ఏంటి, ఒక్కో ఫీచర్ గురించి ఒక నిమిషం చెప్పుకుందాం. ఓకేనా, అబాబ్ ఏమో ఈ 4 ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది. సిన్స్ అబాబ్ సపోర్ట్స్ ఆల్ ద అబోవ్ ఫీచర్స్, సో దీస్ ఆర్ కాల్డ్ ఊప్స్ అబాబ్. ఓకేనా, అబాబ్ను కూడా, అబాబ్ ప్రోగ్రామింగ్ కూడా త్రూ ఊప్స్ మనం అచీవ్ చేసేసాం. 4 ఫీచర్స్ని సపోర్ట్ చేసింది. అసలు ఏంటి 4 ఫీచర్స్ ఏంటి, 1 by 1 షల్ వి డిస్కస్. క్లియర్ చేస్తున్నా స్క్రీన్. ఓకే, ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్ అన్న. ఎన్క్యాప్సులేషన్ అంటే సింపుల్గా ఏదో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చిన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటారు, ఇలా ట్యూబ్ ఉంటుంది, చిన్న గుళికలు ఉంటాయి అందులో, చిన్న డాట్స్. ఓకేనా, ట్యూబ్ టాబ్లెట్స్ అంటే మొత్తం అంతా మెడిసిన్ అంతా ట్యూబ్స్లో పెట్టి మనం క్యాప్ చేసేసాం. అంటే మనకు కావాల్సినవన్నీ బండిల్ చేసి ఒక చోట పెట్టేసాం. మనకు బాడీకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ మెడికల్స్ అన్ని బండిల్ టుగెదర్ అండ్ యాక్ట్ యాజ్ ఏ సింగిల్ యూనిట్. ఇక్కడ కూడా అంతే, మనకు కావాల్సినవన్నీ బైండింగ్ ఎంటైర్ డీటెయిల్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఏమని చెప్తారు ఎన్క్యాప్సులేషన్ అంటే? బైండింగ్ ఆల్ డీటెయిల్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. యా, బైండింగ్ ఎంటైర్ డీటెయిల్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఓకేనా, బైండింగ్ ఎంటైర్ డీటెయిల్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్.
ఇప్పుడు ఎలా బైండ్ చేస్తాం అసలు సింగిల్ యూనిట్లో బైండ్ చేస్తా అంటున్నా. ఎన్క్యాప్సులేషన్ మన అబాబ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాం. ఈ 4 ఫీచర్స్ని సపోర్ట్ చేసింది కాబట్టి అబాబ్ ఈజ్ కమ్స్ ఇంటూ ఊప్స్ అబాబ్ అని మనం డిస్కస్ చేస్తున్నాం. ఎన్క్యాప్సులేషన్ ఎలా బైండ్ చేస్తుంది డీటెయిల్స్ మన హౌ లైక్ వైజ్ హౌ వీఆర్ కంబైనింగ్ ఆల్ ద మెడిసిన్ ఇంటూ ద వన్ ట్యూబ్ లైక్ వైజ్ హియర్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, ఒక కస్టమర్కి సేల్స్ ఆర్డర్ రైట్ చేశారు. ఫస్ట్ ఏం చేయాలి, కస్టమర్ నెంబర్ తెలియాలి కదా మనకి. కస్టమర్ ఎవరైనా సరే సేల్స్ ఆర్డర్ రైట్ చేశారంటే ఏమేమి ఉంటాయి? కస్టమర్ నెంబరు, ఏమేమి ఉంటాయి? కస్టమర్ నెంబర్, సేల్స్ ఆర్డర్ ఐడి, నెంబరు, డేటు, సేల్స్ ఆర్డర్ ఎప్పుడు డేట్ తయారు చేశారు, సేల్స్ ఆర్డర్ ఎప్పుడు క్రియేట్ చేశారు, మెటీరియల్, ఐటమ్స్, ఏ టైంకి క్రియేట్ చేశారు, ఓకేనా. పర్సన్ ఎవరు, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన పర్సన్ ఎవరు, సేల్స్ ఆర్డర్ నెట్ వాల్యూ ఎంత, తర్వాత ఐటమ్స్ లేకొస్తే సేల్స్ ఆర్డర్ ఐటమ్ ఐడి ఏంటి, ఐటమ్ నెంబర్ ఏంటి, తర్వాత మెటీరియల్ ఎగ్జాక్ట్లీ విచ్ మెటీరియల్ యు ఆర్ పర్చేసింగ్, తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఐటమ్, ఐటమ్ వాల్యూ. అంటే సేల్స్ ఆర్డర్ ఇప్పుడు మనకు మోర్కి వెళ్తాం, బిల్ వస్తుంది, సేల్స్ ఆర్డర్ నెంబరు, టైము, డేటు, మొత్తం వచ్చి కింద షాంపూలు 10 కొన్నారు, పేస్ట్లో 20, ఆ షాంపూలు 10 షాంపూల్ కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత, టోటల్ నెట్ ప్రైజ్ ఎంత, ఇదంతా ఉంటుంది కదా ఒక సేల్స్ ఆర్డర్ అంటే. ఇలా ఉంటుంది కదా, అదే అనమాట. ఇది కొన్న కస్టమర్ ఎవరు, మీ నెంబర్ కూడా క్యాప్చర్ చేస్తారు కదా ఒకసారి. సేల్స్ ఆర్డర్కి ప్రతిదీ బ్యాక్ ఎండ్లో సేల్స్ ఆర్డర్ కదా, సేల్స్ ఆర్డర్ ఐడి, డేటు, పర్సన్, రేట్. ఇదంతా ఏం చేస్తా అంటే మనం నార్మల్గా చేసుకోవాలంటే ఇదంతా ఏం చేసాం, ఒక ఇంటర్నల్ టేబుల్ రకరకాల 2-3 క్రియేట్ చేసుకొని దాని నుంచి డేటా తీసుకొని అలా అలా వచ్చాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇదంతా ఒక క్లాస్లో బైండ్ చేస్తాం. మొత్తం బైండింగ్ ఆల్ ద డీటెయిల్స్ అంటే వన్ సింగిల్ యూనిట్, దట్ ఈస్ కాల్డ్ క్లాస్. యాజ్ పార్ట్ ఆఫ్ క్లాస్ మనం ఇవన్నీ బండిల్ చేసేసాం, కస్టమర్ నెంబర్, సేల్స్ ఆర్డర్ ఐడి మొత్తం, ఓకేనా. అందుకు ఇలా చేయగలిగాం కాబట్టి ఒక సింగిల్ యూనిట్లో దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ ఫీచర్ అండి. అంటే అబాబ్లో మీరు ఎన్క్యాప్సులేషన్ అచీవ్ చేశా అని ఎలా ఎన్షూర్ చేస్తారు, ఓకేనా. ఎన్షూర్ చేయండి అని అడిగారు అనుకో క్వశ్చన్, మనం క్లాస్ యూజ్ చేస్తున్నాం కదా, క్లాస్లో అన్ని కాంపోనెంట్స్ ఆల్ ద ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ బండిల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ క్లాస్. సో దట్స్ ద రీజన్ వై వీ కాల్ అబాబ్ ఫాలోస్ ద ఎన్క్యాప్సులేషన్ ఫీచర్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ని మీరు రెక్టిఫై చేయొచ్చు, ఓకేనా. అర్థమైంది బ్రదర్ ఇక్కడ దాకా క్లాస్ అని. ఈ క్లాస్లో ఏం చేస్తాం మనం, ఇవన్నిటిని ఈ కస్టమర్ నెంబరు క్లాస్లో ఎలా ఎన్క్యాప్సులేట్ చేస్తాం, అన్నిటినీ ఇలా చేస్తాం. ఆల్ ద ఫీల్డ్స్ అన్నిటిని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డిస్ప్లే చేయడానికి ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, వాల్యూస్ని ఫస్ట్ క్యాప్చర్ చేసుకోవాలి డేటాబేస్ టేబుల్ నుంచి. ఏం పనులు చేయాలన్నా, ఆపరేషన్ చేయాలన్నా మెథడ్స్ అని ఉంటాయి క్లాస్లో. సెట్ అని ఒక మెథడ్, డిస్ప్లే అని ఒక మెథడ్, 2 తీసుకున్నాం. సెట్ మెథడ్ని కాల్ చేస్తే ఏం చేస్తుంది, ఇట్ విల్ క్యాప్చర్ ఆల్ ద డీటెయిల్స్, ఓకేనా. ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్. ఇవన్నీ టేబుల్స్లో ఉంటాయిగా, కస్టమర్ డీటెయిల్స్ ఏమో KNA1 టేబుల్లో ఉంటాయి, సేల్స్ ఆర్డర్ ఐడి, సేల్స్ ఆర్డర్ డేట్ ఏమో సేల్స్ ఆర్డర్ హెడర్ టేబుల్ VBAKలో ఉంటాయి, ఐటమ్స్ ఏమో VBAPలో ఉంటాయి, ఓకే. ఆ టేబుల్ నుంచి క్యాప్చర్ చేస్తుంది సెట్ మెథడ్. తర్వాత డిస్ప్లే మెథడ్ ఉంటుంది. ఆ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేస్తుంది. రిపోర్టింగ్ కావాలనుకో డిస్ప్లే చేస్తుంది. అంటే క్లాస్లోనే ఈ అట్రిబ్యూట్ డిక్లరేషన్ అయిపోయింది, మెథడ్స్ ఉన్నాయి, మెథడ్స్లో 2 రకాలు ఉన్నాయి, సెట్ మెథడ్, డిస్ప్లే మెథడ్. ఈ మెథడ్స్ని కాల్ చేసుకుంటే యాజ్ పార్ట్ ఆఫ్ క్యాప్చరింగ్ అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ద క్యాప్చరింగ్ ఇట్ ఆల్సో డిస్ప్లేస్ ద డేటా. ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సింగిల్ యూనిట్, దట్ ఈస్ క్లాస్. దీన్నే ఎన్క్యాప్సులేషన్ ఫీచర్ అంటాం. ఎక్కడైనా సరే ఒక ఎన్క్యాప్సులేషన్ అంటే ఒక క్లాస్ ఉంటుంది, క్లాస్లో అన్ని డీటెయిల్స్ మనం క్యాప్చర్ చేసి ఉంటాం, దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఎన్క్యాప్సులేట్ అయిపోతున్న సెకండ్ ఫీచర్ ఏంటి, డేటా అబ్స్ట్రాక్షన్ అనుకున్నాం. డేటా అబ్స్ట్రాక్షన్ డౌట్ ఉంటే అడగండి, ఓకే. వాట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్? అంటే హైడింగ్ కదా, మీకు తెలిసింది ఒక్కరు చెప్పండి. చెప్పండి డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్. హైడింగ్, వెరీ గుడ్. మీరు చిన్నప్పుడు వినింటారు అబ్స్ట్రాక్షన్ అంటే. నవీన్, నౌన్స్ ఎన్ని రకాలు? నౌన్స్ అబ్స్ట్రాక్టివ్, ఫిమైన్ నౌన్, కలెక్టివ్ నౌన్, రకరకాలు ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? పెయిన్, లవ్, ఫీలింగ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ ఉన్నాయి. కనపడనివన్నీ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. అబ్స్ట్రాక్ట్ అంటే కనపడదు అని మీనింగ్, ఓకేనా, జనరల్ ఇంగ్లీష్ మీనింగ్. ఎక్కడైనా అంటే హైడింగ్ చేసేదాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. జనరల్ టెర్మినాలజీలో మీకు అబ్స్ట్రాక్షన్ అవును అంటే ఎలా చెప్తామంటే, కార్ డ్రైవ్ చేస్తారు మీరు, ఓకేనా. కార్ డ్రైవ్ చేస్తారు. మీకు ఈ కార్ డ్రైవ్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేస్తారు, కీ ఆన్ చేస్తారు, గేర్ వేసుకుంటారు, వెళ్తారు. మీకు ఏమైనా ఎలా లోపల వీల్స్ తిరుగుతున్నాయి అవన్నీ తెలుస్తాయా? కార్ మెకానిజం ఏంటని తెలుస్తుందా? వితౌట్ నోయింగ్ ద మెకానిజం అండ్ వితౌట్ నోయింగ్ ద ఫంక్షనాలిటీ యూ కెన్ డ్రైవ్ ఏ కార్. యూ షుడ్ బి ఏబుల్ టు ఇన్ పొజిషన్ టు డ్రైవ్ ద కార్.
అట ఎలా తెలిసింది? ఫంక్షనాలిటీని హైడ్ చేశారు మొత్తం. నీకు కార్ ఎలా పనిచేస్తుందో తెలియాల్సిన అవసరం లేదు. వితౌట్ నాలెడ్జ్ నువ్వు కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళగలవు. ఓకేనా? అంటే ఫంక్షనాలిటీని హైడ్ చేశారు. ఆ హైడింగ్ ఫంక్షనాలిటీ చేయడాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. అది అబ్స్ట్రాక్షన్ అంటే. దాన్ని మన అబ్యాప్లో ఎలా అచీవ్ చేస్తాం? ఓకేనా? అబ్స్ట్రాక్షన్ అంటే అదని ఇప్పుడు మీరు గూగుల్ వీడియోస్ ఏమైనా చూస్తే అబ్స్ట్రాక్షన్కి ఎగ్జాంపుల్ ఇచ్చింటారు. మన అబ్యాప్కి మ్యాప్ చేయాలి. అప్పుడే కదా మన ఊప్స్ వచ్చినట్టు. ఊప్స్ అబ్యాప్ మనకు సపోర్ట్ చేస్తున్నట్టు. అబ్యాప్కి ఎట్లా మ్యాచ్ చేస్తాం? అబ్యాప్ తెలిస్తే మీకు ఇప్పుడు డేటా ఏ టైప్ ఐ అని ఉంది. వాట్ ఈస్ దిస్? డేటా ఏ టైప్ ఐ. రాజేష్ ఇదేంటి? వాట్ ఈస్ ఏ హియర్? ఏ ఈజ్ ఏ వేరియబుల్ హియర్. వేరియబుల్ అంటే ఏంటి నాగమోహన్ అన్న? వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ అంటే అదే we can give any value, right? Okay, variable means storage. Storage, memory location. Variable is nothing but memory location. Memory location. Store some values. It is a memory location. Which type of values is it going to store exactly? Only integer values are going to store. We are mentioning the data type here. Data type I means integer. Okay. Variable is nothing but memory location to store values. Data type is nothing but exactly which type of values are going to be stored as part of allocated memory of a variable. ఇప్పుడు డేటా ఏ టైప్ ఐ అని ఇచ్చా. సబ్ రొటీన్ 1 కాల్ చేశారు నవీన్. సబ్ రొటీన్ 1లో ఏం చేశారంటే ఏ ఈజ్ ఈక్వల్ టైప్ ఐ అని పెట్టి ఏకి సబ్ రొటీన్ 1 కాల్ చేయకుండా ఏ వాల్యూ 10 ఉంది. సబ్ రొటీన్ 1లో నవీన్ కాల్ చేసి ఏ ఈక్వల్ టు 20 అని చేశాడు. చేయొచ్చా చేయలేదా? సబ్ రొటీన్ 1లో ఏ వాల్యూని 20 చేయొచ్చు కదా, నువ్వు అసైన్ చేసుకోవచ్చు కదా. తర్వాత రాజేష్ వచ్చి సబ్ రొటీన్ 2 తీసుకున్నాడు. ఆయన ఏ వాల్యూ ఎంత చేశాడు? 30 చేశాడు. ఇంకా మళ్ళీ పవన్ అన్న వచ్చి సబ్ రొటీన్ 3 తీసుకున్నాడు. ఆయన ఏ వాల్యూ ఎంత చేశాడు? విత్ ఇన్ ద ప్రోగ్రామ్లో ఫ్రీగా గ్లోబల్ వాల్యూస్ ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి. 40 చేశారు. అంటే ఏ వాల్యూ అనేది ఫిక్స్డ్గా లేదు, అంటే ఫ్రీగా లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేంజ్ చేస్తున్నారు. నవీన్ చేంజ్ చేశారు, రాజేష్ చేంజ్ చేశారు, పవన్ అన్న వచ్చి చేంజ్ చేశారు. ఏ వాల్యూ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది డేటా. అంటే నో డేటా సెక్యూరిటీ, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఫర్ డేటా. అసలు ఏ వాల్యూ అనేది ఏంటి? అసలు దాన్ని ఫిక్స్డ్గా చేయొచ్చా? అది దాన్ని ఏదైనా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఆ వాల్యూ పాపులేట్ అవ్వకూడదు అందరికి. అంటే మనం ఏదైనా కంట్రోల్ చేయాలంటే మెకానిజం లేదు ఇక్కడ. అర్థమవుతుందా నరేష్? దెర్ ఇస్ నో మెకానిజం టు కంట్రోల్, దెర్ ఇస్ నో సెక్యూరిటీ హియర్ ఇన్ ద ట్రెడిషనల్ అబ్యాప్. మనకి ఇక్కడ వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని. అర్థమైందా? యాక్సెస్ స్పెసిఫైయర్స్ కాన్సెప్ట్ ఉంది. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏం చేస్తాయంటే లేదా ఈ డేటా బయట వాడచ్చా, మన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి, బండిలో ఉంటాయి క్లాస్లో డీటెయిల్స్ని బయట వాడచ్చా లేదా అనేది ఎవరు చూస్తారంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ చెక్ చేస్తాయి. ఏంటివి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే 3 ఉంటాయి. పబ్లిక్, వెరీ గుడ్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. వీటితో మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ని పబ్లిక్ అని డిక్లేర్ చేసాం. దీని గురించి ఎనీవే గోయింగ్ ఫార్వర్డ్ డీటెయిల్గా తెలుసుకుంటాం. పబ్లిక్ అని మనం డిక్లేర్ చేసాం ఏ అనే వేరియబుల్ని. అప్పుడు ఏ వేరియబుల్ని క్లాస్ లోపల వాడచ్చు, క్లాస్ బయట అంటే సమ్ అదర్ క్లాసెస్లో కూడా వాడచ్చు, లేకుంటే అదర్ ప్రోగ్రామ్లో వేరే పార్ట్లో కూడా వాడచ్చు. ఏ అనే వేరియబుల్ని పబ్లిక్ అని డిక్లేర్ చేస్తే. ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేసాం అనుకో, ఆ క్లాస్లో వాడచ్చు. ఆ క్లాస్కి ఇన్హెరిటెడ్ క్లాస్ అంటే ఏంటంటే ఆ క్లాస్ ఇప్పుడు మీరు మీ నాన్న ఉన్నారు, ఓకేనా? మీ నాన్న ప్రాపర్టీస్ని వాడుకోవచ్చు, ఓకేనా? అంటే ఇక్కడ కూడా అంతే, ఒక క్లాస్కి చైల్డ్ క్లాస్ ఉంటుంది, పేరెంట్ క్లాస్. ఆ చైల్డ్ క్లాస్లో వాడుకోవచ్చు, ఆ క్లాస్ వాడుకోవచ్చు. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వాడడానికి కాదు, ఓకేనా? అది ప్రొటెక్టెడ్ అండి. ఒక ఆబ్జెక్ట్ని ప్రైవేట్ లాగా డిక్లేర్ చేసాం అనుకో, ఇఫ్ యూ డిక్లేర్ వన్ దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్ యాజ్ ప్రైవేట్ యాట్రిబ్యూట్, ప్రైవేట్ లాగా డిక్లేర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఓన్లీ ఆ క్లాస్లోనే వాడుకోగలరు. ఇప్పుడు మీ నాన్న ఆస్తిని మీ నాన్న మాత్రమే వాడుకోగలరు అనమాట, ప్రైవేట్ అని ఇస్తే. నువ్వు కూడా వాడుకోవడానికి ఛాన్స్ లేదు. నువ్వు కూడా వాడుకోవాలనుకుంటే చైల్డ్ కూడా ఏం చేయాలి, ప్రొటెక్టెడ్ అని ఇచ్చింటే వాడుకోవచ్చు. పబ్లిక్ అనిస్తే ఎవడైనా వాడుకోవచ్చు, ఊర్లో వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా వేసుకోవచ్చు దాంట్లో ఆస్తి, అట్లనమాట. ఇట్లా మనం ఫ్లో ఆఫ్ డేటాని కంట్రోల్ చేస్తున్నాం ద యూజింగ్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. అందుకు ఇక్కడ డేటా అనేది హైడ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆ డేటా ఎవరికి కనపడకూడదు అంటే ప్రైవేట్లో పెడతాం, కనపడాలంటే పబ్లిక్లో పెడతాం. మనకి ఛాన్స్ ఉంది చేయడానికి, అందుకు డేటాని హైడ్ చేసే పాసిబిలిటీ ఉంది ఇక్కడ. అందుకు ఇక్కడ అబ్యాబ్ అనేది ఈ డేటా యాక్సెస్ స్పెసిఫైయర్కి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి వేర్ ఫాలో ద ఫీచర్ డేటా అబ్స్ట్రాక్షన్, ఓకేనా? అబ్స్ట్రాక్షన్ అంటే యాక్చువల్ ఫంక్షనాలిటీని హైడ్ చేసింటారు. వితౌట్ నోయింగ్ ద ఫంక్షనాలిటీ యూ కెన్ యూజ్, ఓకేనా? ఫంక్షనాలిటీ తెలియకపోయినా మీరు యూజ్ చేయొచ్చు, ఓకే? ఇది డేటా అబ్స్ట్రాక్షన్. మనం గోయింగ్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది, ఓ ఇది డేటా అబ్స్ట్రాక్షన్ ఫీచర్ కదా. నెక్స్ట్ ఏంటి? డేటా అబ్స్ట్రాక్షన్ అయిపోతేనే ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం.
ఇన్హెరిటెన్స్. యాడింగా ఇన్హెరిటెన్స్. ఓకే. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా జస్ట్. ఇప్పుడు నాగమోహన్ అని ఉన్నారు. మీ లెగసీ ఏంటి? నాగమోహన్ అన్న ఆయన కష్టపడి ఒక 10 acres ల్యాండ్ సంపాదించారు. కనీసం కళనా బాగుంది. మీ అబ్బాయి పేరేంటి? ఋత్విక్. ఋత్విక్ ఏం చేస్తాడు? ఆయన కష్టంతో కొద్దీ ఆయన కూడా ఒక 20 ఎకరాలు సంపాదించాడు. గ్రేట్. 20 ఎకరాలు సంపాదించాను కదా అని ఆ 10 ఎకరాలను వదులుకుంటాడా? వదులుకోడు. వాళ్ళ నాన్నగారు ఆస్తి ఇక్కడికి వచ్చేస్తారు. ఓకేనా? 10 acres. ఇన్హెరిటెన్స్. వాట్ ఎవర్ ద లెగసీ విచ్ ఈస్ మెయింటైన్ బై ద నాగమోహన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద ఆల్ ద లెగసీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద రిత్విక్. ఇక్కడ ఈయన 10 ఎకరాలు ఈయనకు వచ్చేసింది. అంటే దీన్ని ఏమంటాం మనం? హెరిటేజ్ అనే వారసత్వం అని అంటాం. ఇన్హెరిటెన్స్ అని కూడా అనొచ్చు దీన్ని. మళ్ళీ ఈయన 10 ఎకరాల నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 ఎకరాలను యూజ్ చేసుకుని 20 acres సంపాదించారు రిత్విక్. ఇలాంటి దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. జనరల్ ఎగ్జాంపుల్. మన అబ్యాప్లో ఇన్హెరిటెన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఏ అని ఉంది. క్లాస్ ఏలో జనరల్గా మనం ఏమేమి వాడుకోవాలో అన్ని యాట్రిబ్యూట్స్ డిక్లేర్ చేసాం, మొత్తం ఉంది క్లాస్. ఇంకా క్లాస్ టెర్మినాలజీ మీకు తెలియదు కాబట్టి యాట్రిబ్యూట్స్ అవంటే ఇప్పుడు ఐడియా రాదు, ఒక 2 నిమిషాల తర్వాత వస్తుంది. ఇది అయిపోతానే అదే డిస్కషన్. క్లాస్ ఏలో నుంచి మీరు ఎక్కడికి పోయారు? ఇంకో క్లాస్ బి ఉంది. క్లాస్ బి కూడా సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కొన్ని, కానీ కామన్ ఫంక్షనాలిటీస్ అన్ని క్లాస్ ఏలో ఉన్నాయి. క్లాస్ ఏలో అన్ని దీనికి అవసరం అనుకో, అప్పుడు ఈ క్లాస్ నుంచి క్లాస్ బికి ఇన్హెరిట్ చేయొచ్చు. క్లాస్ బి ఇన్హెరిటింగ్ ఫ్రమ్ క్లాస్ ఏ అని రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు, క్లాస్ బి ఇన్హెరిటింగ్ ఫ్రమ్ క్లాస్ ఏ అని రాసుకోవచ్చు. ఫ్రమ్ క్లాస్ ఏ అని రాస్తే ఏమంటే క్లాస్ బి అనేది వచ్చి ఇక్కడ ఋత్విక్, క్లాస్ ఏ అనేది వచ్చి నాగమోహన్. జనరల్గా తండ్రి పవర్ఫుల్లా కొడుకు పవర్ఫుల్లా? కొడుకే పవర్ఫుల్. ఇక్కడ కూడా అంతే, కొడుకే పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? 30 ఎకరాలు ఉంది కాబట్టి. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. దీన్ని ఏమంటామంటే పేరెంట్ క్లాస్ అంటాం. దీన్ని ఏమంటాం? చైల్డ్ క్లాస్ అంటాం. ఇంకా ఏం పేరు ఉంది పేరెంట్ క్లాస్కే? సూపర్ క్లాస్ అని ఉంది. చైల్డ్ క్లాస్ని ఏమనొచ్చు? సబ్ క్లాస్ అనొచ్చు. పవర్స్ ఎక్కువ ఎవరికి ఉంటాయి? సబ్ క్లాస్కే ఉంటాయి. ఇక్కడ కూడా పవర్స్ కొడుకే ఉంటాయి. ఓకేనా? సూపర్ క్లాస్ కంటే సబ్ క్లాస్కే పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ సబ్ క్లాస్ ఏం చేస్తుంది? దాని ప్రాపర్టీస్ని వాడుతుంది. ఓకేనా? దీని ఓన్ ప్రాపర్టీస్ని వాడుతుంది. అదే నాగమోహన్ అన్న కొంచెం స్ట్రిక్ట్, ఈయనకి అన్నీ ఇస్తే 10 ఎకరాలు ఇస్తే మాట ఇండు రిత్విక్ అనుకున్నాడు. అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఒక 2 ఎకరాలు ఎక్కడైనా రాస్తారు కదా, ఎవరికన్నా జాగ్రత్త సేఫ్టీకి పెట్టుకుందామని ఎక్కడో పెట్టాడు. అట్లా చేశాడు అనుకో, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? మనం ఇందాక డేటా అబ్స్ట్రాక్షన్ అని పెట్టాం కదా, దాంట్లో ప్రైవేట్ అనే డిక్లేర్ చేసాం అనుకో, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇతనికి కూడా ప్రైవేట్ అవుతుంది, రిత్విక్ కూడా వాడుకోలేడు. ఇంకెవరైనా వేరే వాళ్ళు వాడుకోవచ్చు, దేవాదాయ శాఖ అట్లాంటి వాళ్ళు వాడుకునే పెట్టాలని అనుకున్నాడు ప్రస్తుతానికి. ఆయన ప్రస్తుతానికి నా కంట్రోల్లోనే ఉండాలి, ఇది ఎవరు తీసుకోవద్దు అనుకున్నా అంటే ప్రైవేట్గా డిక్లేర్ చేయొచ్చు. సేమ్ అలానే లోపల అట్రిబ్యూట్స్ రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. 3 రకాలు ఏం చెప్పా? పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. పబ్లిక్ అని డిక్లేర్ చేస్తే ఋత్విక్ కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు, చైల్డ్ కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు. ప్రొటెక్టెడ్ అని చేస్తే ఓన్లీ నాగమోహన్ వాడుకోవచ్చు, లేకుంటే ఋత్విక్ వాడుకోవచ్చు. ప్రైవేట్ అని ఇస్తే ఓన్లీ నాగమోహన్. అర్థమైందా? ఇక్కడైనా అంతే, ప్రైవేట్ కాంపోనెంట్స్ అని ఇస్తే క్లాస్ ఏలో మాత్రమే వాడుకోవచ్చు. ప్రొటెక్టెడ్ అంటే క్లాస్ ఏ అండ్ క్లాస్ బి వాడుకోవచ్చు. అర్థమైందా? ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అనిస్తే అందరూ వాడుకోవచ్చు. అదనమాట మీనింగ్. ఇన్హెరిటెన్స్ క్లియరా బ్రదర్? క్లియర్ అయిందా ఇన్హెరిటెన్స్? గోపికృష్ణ అన్న. నెక్స్ట్ టాపిక్ ఏముంది? పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం. పాలి అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడైనా సరే పాలి అంటే మెనీ అని మీనింగ్. ఇజం అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడైనా మీరు వినింటారు, పవన్ ఇజం అని విన్నారా? ఇజం అంటే జనరల్గా ఏంటంటే బిహేవియర్ అని. ఇప్పుడు ఏదో ఒకటి డెమో ఇజం, రకరకాల ఇజమ్స్ ఉంటాయి. కమ్యూనిజం, హౌ కమ్యూనిస్ట్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ కమ్యూనిజం. ఇజం అంటే బిహేవియర్ అని, పెద్ద వర్డ్ ఏం కాదు అది. ఇజం అని లాస్ట్లో ఎక్కడైనా ఐఎస్ఎం అని వస్తే దాని బిహేవియర్ అని. ఓకేనా? జనరలిజం, జర్నలిస్ట్ బిహేవియర్. ఓకే, కమ్యూనిజం, జర్నలిజం.
టెర్రరిజం, హౌ ద టెర్రరిస్ట్ బిహేవ్స్ ఈస్ కాల్డ్ టెర్రరిజం. పవనిజం అంటే హౌ పవన్ కళ్యాణ్ బిహేవ్స్ అంటే. పాలీ మార్ఫ్ అని ఉంది, ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. ఏదైనా సెంటెన్స్ అర్థం కాకపోతే డివైడ్ చేయాలి. పాలీ అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్, మార్ఫ్ అంటే ఫార్మ్స్ అంటే రూపాలు అని, మార్ఫ్ అంటే రూపము తెలుగులో, ఒక రకరకాలు అంటే మెనీ ఫార్మ్స్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ పాలిమార్ఫిజం. ఏ సెంటెన్స్ అయినా ఇలానే కన్స్ట్రక్ట్ ఉంటుంది ఇంగ్లీష్లో చాలా వరకు సెంటెన్సెస్. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ బిహేవియర్. మెనీ ఫార్మ్స్ అంటే ఒకటే ఆబ్జెక్ట్ రకరకాలుగా బిహేవ్ చేస్తుందని అర్థం. ఎలా చేస్తుంది బిహేవియర్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మెనీ ఫార్మ్స్ బిహేవియర్ అనేది ఒక ఆబ్జెక్ట్కి ఎలా అచీవ్ అవుతుంది. ఇప్పుడు నవీన్కి ఒక రెస్టారెంట్ ఉంది. నవీన్ హ్యావింగ్ రెస్టారెంట్. ఓకే, రెస్టారెంట్ డీటెయిల్స్, రెస్టారెంట్ మెయింటైన్ చేయాలంటే మనకు కొన్ని ఫిక్స్డ్ కావాలి. ఫస్ట్ ఏం చేయాలి, కస్టమర్స్ పేమెంట్ తీసుకోవాలనుకో, దాన్ని ఒకటే సినారియోగా తీసుకుంటున్నాం. రెస్టారెంట్ అనే క్లాస్లో పేమెంట్ అనే మెథడ్ తీసుకున్నాం. ఓకే, ఏం తీసుకున్నా, పేమెంట్ అనే మెథడ్ తీసుకున్నాం. వన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిపోయినాక ఇది మీతో అయితే చేస్తా క్లాస్, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా. అప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిపోయినాక మీరే చేయొచ్చు. ఓకే, రెస్టారెంట్లో పేమెంట్ అనే మెథడ్ తీసుకున్నాం. మెథడ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ఆపరేషన్స్ అదే చేసేది. సర్వీస్ ఒక క్లాస్ నుంచి ఆ సర్వీస్ ఏం చేస్తుంది, పేమెంట్ తీసుకుంటుంది. ఆ మెథడ్ రెస్టారెంట్ అనే క్లాస్ ఉంది, పేమెంట్ చేస్తుంది. పేమెంట్ అనే మెథడ్ ఉంది దాంట్లో. తర్వాత పేమెంట్ రకరకాలుగా చేయొచ్చు. ఓకేనా, ఒకడు వచ్చి సీసీతో చేస్తాడు పేమెంట్. సీసీ అంటే క్రెడిట్ కార్డ్తో చేస్తాడు పేమెంట్. క్రెడిట్ కార్డ్ అనేది ఒక క్లాస్ అనుకో. ఓకే, ఈ క్లాస్లో కూడా పేమెంట్ అనే మెథడ్ వాడతాం. సపరేట్గా ఈ క్లాస్లో పేమెంట్ అనే మెథడ్ వాడకుండా ఈ క్లాస్ కింద చైల్డే కదా ఇది, క్రెడిట్ కార్డ్ క్లాస్ తీసుకొని ఇన్హెరిటింగ్ ఫ్రమ్ రెస్టారెంట్ అని తీసుకున్నాం. ఇన్హెరిట్ చేస్తే ఏం చేయొచ్చు, ఈ క్లాస్ని వాడుకోవచ్చు మనం. ఇక్కడ కూడా ఆ పేమెంట్ మెథడ్ని వాడుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ ఏం చేసింది, పేమెంట్ మెథడ్. ఈ పేమెంట్ మెథడ్ ఏం చేస్తుంది, క్రెడిట్ కార్డులో డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకుంది. దాని పిన్ ఎంత, ఓకేనా, అది ఏ బ్యాంక్ కార్డు, తర్వాత అమౌంట్ ఎంత, ఈ మూడింటిని క్యాప్చర్ చేసుకుంది. క్యాప్చర్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేసింది. ఓకేనా, ఇది ఒక క్లాస్లో అయిపోయింది. ఓకే, సూపర్ క్లాస్ ఏంటి దీనికి, రెస్టారెంట్ క్లాస్. ఇంకోటి కొంతమంది ఎలా ఇస్తారు, చెక్ ఇస్తున్నారు అనుకోండి. చెక్ ఇస్తున్నారు, ఈ చెక్ ఇచ్చినప్పుడు చెక్ క్లాస్ అర్థమవుతుందా, ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ రెస్టారెంట్ క్లాస్. చెక్ అయినా పేమెంటేగా జరిగేది. ఇక్కడ కూడా ఇదే పేమెంట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ పేమెంట్ చేసుకుంటే ఏం చేస్తాడు, ఇక్కడ వచ్చి కార్డ్ డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకున్నాడు. చెక్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకునే మెకానిజం ఉండాలి కదా, సేమ్ పేమెంట్ మెథడ్. చెక్ డీటెయిల్స్ అంటే చెక్ నెంబర్ ఎంత, చెక్ డేట్ ఎంత, ఓకేనా, ఈజ్ ఇట్ వ్యాలిడ్ చెక్ ఆర్ నాట్, చెక్లో అమౌంట్ ఎంత, ఇదంతా క్యాప్చర్ చేసుకుని పేమెంట్ పర్ఫామ్ అయిపోతే ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే ఒకటే, మనం రెస్టారెంట్లో ఉన్న పేమెంట్ మెథడే వాడాం. ఇక్కడ ఏం చేసింది పేమెంట్ మెథడ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకుంది. అదే పేమెంట్ మెథడ్ ఇక్కడ ఏం చేసింది, చెక్ డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకుంది. అంటే మెథడ్ సేమే, ఇక్కడ దీనికి తగ్గట్టు వర్క్ చేసింది. స్పెసిఫిక్ టు దిస్ క్లాస్ లాజిక్. ఇక్కడ ఏం చేసింది, స్పెసిఫిక్ టు దిస్ క్లాస్. సేమ్ మెథడ్ బిహేవింగ్ డిఫరెంట్ వేస్. ఇంకా 50 క్లాసులు ఉన్నాయి, ఒక్కో చోట ఒకటి. ఒకటి క్యాష్ ఇస్తాడు, ఇంకోటి ఏదో వేరే కార్డ్స్ అంటాడు, ఏవో మీకు కంపెనీస్లో ఇస్తారు చూడు, ఏమంటారు, సోడక్స్ అంటారు, ఒక్కోటో రకం. అట్లా దానికి డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. అన్నిటికీ కామన్ అయితే పేమెంటే, పేమెంట్ చేయడానికి మొత్తం వాడతాం. కానీ డిఫరెంట్ ఫార్మ్స్లో బిహేవ్ చేసింది. దీన్నే మెనీ ఫార్మ్స్ బిహేవియర్ అంటే. మెనీ ఫార్మ్స్ బిహేవియర్ అర్థమైందా? ఇది ఊప్ సబ్యాబ్ అంటే ఈ 4టిని సపోర్ట్ చేస్తే వాటిని ఊప్ సబ్యాబ్ అంటాం. ఇక్కడ దాకా క్లియరా? ఇక్కడ దాకా వాళ్ళకు కూడా అయిపోయింది. ఓకేనా? ఈరోజు ఇంకొంచెం క్లారిటీ వచ్చి ఉండొచ్చు. అర్థమైందా బ్రదర్? ఈరోజు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు అసలు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా జరిగిందంతా జస్ట్ అదేం పనికిరాదు. ఇప్పుడు దాకా జరిగింది ఏమీ పనికిరాదు. ఇప్పుడు జరిగేది పనికి వస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా జరిగింది అసలు ఊప్ సబ్యాబ్ అంటే ఏంటి అని. ఇప్పుడు అసలు ఏమని చెప్పా, క్లాస్ ఉంటుందని చెప్పా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పా. ఊప్ సబ్యాబ్ అంటే క్లాస్ ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉంటుంది. క్లాస్ అంటే ఏం తీసుకోవచ్చు, ఏమని చెప్పా నేను, ఒక ఎంటిటీ అని చెప్పాను. అంటే ఒక ఎన్క్యాప్సులేట్ చేసి ఒక సింగిల్ యూనిట్ అని చెప్పాను. దాంట్లో రకరకాల చాలా ఫామ్స్ ఉంటాయని చెప్పి, క్లాస్లో ఏమేమి ఉంటాయి అది ఇంకా డెప్త్గా చూద్దాం ఈరోజు. ఓకేనా? క్లాస్ అని హెడ్డింగ్ పెట్టుకుని కావాలంటే క్లాస్ అని పెట్టి డెఫినేషన్ మీరే రాసుకోవాలి. It is the unit where all the details. Collection of methods.
కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అని కాదు, మనం చెప్పుకున్నాం ఇందాక ఎన్క్యాప్సులేషన్లో. సింగిల్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ బండిల్డ్ టుగెదర్ అని రాసుకోండి మీరు. ఎలాగా? సింగిల్ క్లాస్ ఈజ్ ఏ సింగిల్ యూనిట్ వేర్ ఎంటైర్ డీటెయిల్స్ ఆర్ బండిల్డ్ టుగెదర్. ఇందాక మనం ఎన్క్యాప్సులేషన్ లో రాసుకున్నాం అదే. అవునవును. మీరు ఏం చేయాలన్నా సరే, ఎండీజీ అని కానీ ఏదైనా సరే, అబాబ్లో అయినా ఎక్కడైనా ఊప్స్ అబాబ్ వస్తేనే మీరు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అయితే, లేకపోతే టెక్నికల్ కన్సల్టెంట్గా పనికిరారు. ఊప్స్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకేనా? చాలా చాలా ఈజీ. మీరు కోర్ అబాబ్ నేర్చుకోవడానికి ఒక 4 నెలల్లో 5 నెలల్లో పట్టచ్చు. ఊప్స్ అబాబ్ నేర్చుకోవడానికి జస్ట్ ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు అయిపోతుంది అంతే. మొత్తం అదంతా ఫంక్షనాలిటీస్ చేసేయచ్చు. జస్ట్ ఈ బేసిక్స్ తెలిసి ప్రతిదీ అచీవ్ చేయొచ్చు. రాసుకున్నారా? అసలు ఈ క్లాస్లో ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయి? క్లాస్ అంటే దాంట్లో కాంపోనెంట్స్ ఉండాలి కదా, ఏది తీసుకున్నా అసలు పార్ట్స్ ఉండాలి కదా. ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయంటే రాసుకోండి. ఫస్ట్ క్లాస్ కంటెంట్స్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి క్లాస్లో. యాట్రిబ్యూట్స్ తర్వాత క్లాస్లోనే మెథడ్స్ ఉంటాయి. క్లాస్ కంటైన్ మెథడ్స్. After that, class contain events. Class contains interfaces. Class contains aliases. Class contains macros, kind of things. Different objects. Okay na? అసలు యాట్రిబ్యూట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఎలియాస్ అంటే ఏంటి, ఇవి క్లియర్గా తెలిసి అనుకుంటే ఈ 5 మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అబ్బాయి పర్ఫెక్ట్లీ వచ్చినట్టు. ఓకేనా? ఇంకా మీకు ఏం డౌట్ లేదు, ఇవి క్లియర్గా నేర్చుకుంటే చాలు. ఈరోజు మనం యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అసలు ఏంటి ఈ యాట్రిబ్యూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి యాట్రిబ్యూట్స్? 3 టైప్స్. 3 టైప్స్ నేర్చుకోవాలి మీరు. ఓకేనా? ఫస్ట్ కాన్స్టెంట్ యాట్రిబ్యూట్. ఏంటి యాట్రిబ్యూట్ అంటే కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ టైప్స్ చూడండి, అన్ని మెథడ్స్ ఎన్ని టైప్స్ అని. కాన్స్టెంట్ యాట్రిబ్యూట్. తర్వాత టైప్స్ యాట్రిబ్యూట్. చెప్పండి బ్రదర్, ఏదో అడుగుతున్నారు. సెకండ్ టైప్ వచ్చి టైప్స్ యాట్రిబ్యూట్. జాగ్రత్తగా వినాలి, మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి బ్రదర్. టైప్స్ యాట్రిబ్యూట్ ప్రాక్టీస్ చేయడానికి ఈరోజు వస్తుంది క్లాస్ మీకు. టైప్స్ యాట్రిబ్యూట్ తర్వాత ఏముంది? వేరియబుల్ కాదు, డేటా యాట్రిబ్యూట్స్. డేటా యాట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి? కాన్స్టెంట్ యాట్రిబ్యూట్, టైప్స్ యాట్రిబ్యూట్, డేటా యాట్రిబ్యూట్. డేటా యాట్రిబ్యూట్ అగైన్ డివైడెడ్ ఇంటూ స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్స్. స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్. ఇది క్లియర్గా అర్థం కావాలి మీకు. యాట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. చాలామందికి టైప్స్ యాట్రిబ్యూట్ ఉందని తెలియదు. ఓకేనా? ఈ టైప్స్ యాట్రిబ్యూట్ గురించి క్లియర్గా తెలుస్తుంది మీకు 5వ రోజు 6వ రోజు తెలుస్తుంది. ఓకే? కాన్స్టెంట్ యాట్రిబ్యూట్స్ గురించి, స్టాటిక్ గురించి, ఇన్స్టాన్స్ గురించి ఈరోజే తెలుస్తుంది. రాసుకున్నారా ఇది? నెక్స్ట్ మెథడ్స్ ఎన్ని రకాలు? జస్ట్ మెథడ్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఏమేమి మెథడ్స్ అంటే ఫస్ట్ నార్మల్ మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్స్? నార్మల్ మెథడ్స్. నార్మల్ మెథడ్స్ అంటే అవి కూడా 2 రకాలు, మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. ఇన్స్టాన్స్ మెథడ్, స్టాటిక్ మెథడ్. మెథడ్ ఏంటి అన్ని చూద్దాం. అసలు రకాల క్లాసిఫికేషన్ చూసి తర్వాత చూద్దాం. సెకండ్ టైప్ వచ్చి స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి. నార్మల్ మెథడ్స్, స్పెషల్ మెథడ్స్. స్పెషల్ మెథడ్స్ 2 టైప్స్. ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ అండ్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ అండ్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ అండ్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. స్పెల్లింగ్ నీట్గా రాస్తాను.
స్పేస్ లేదు నాకు, కన్స్ట్రక్టర్. తర్వాత థర్డ్ టైప్ కేటగిరీ ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఏముంటాయి? ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్స్. ఏఎల్వి రిపోర్ట్స్ వస్తే ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్స్ కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంది. మీకు అవసరం లేదు బ్రదర్ ఇవి ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్స్, నాగమోహనానికి వీళ్ళకి అవసరం లేదు. ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్స్ కూడా మరి ఇన్స్టాన్స్ ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్, స్టాటిక్ ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్ అన్నది. ఇవి మెథడ్స్ రకాలు. తర్వాత ఈవెంట్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఈవెంట్స్ అంటే ఇన్స్టాన్స్ ఈవెంట్, స్టాటిక్ ఈవెంట్స్ అని. స్టాటిక్ ఈవెంట్స్ అని ఇది మీకు క్లాసిఫికేషన్. ఇది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు రాశానంటే మీరు మొత్తం మీద ఒక 2 వర్డ్స్ హైలైట్గా వినపడుతున్నాయి. ఏమని వినపడుతున్నాయి? ఇన్స్టాన్స్, స్టాటిక్. ఓకేనా? అవి తెలియాలని ఇంత రాశా. లేకుంటే ఏది చెప్పినప్పుడు అది చెప్పచ్చు కదా అని అనుకోవచ్చు. 2 వర్డ్స్ వినపడుతున్నాయి, ఇన్స్టాన్స్, స్టాటిక్ అని. అది ఈరోజు మీరు ఎంత క్లారిటీ రావాలంటే దాని మీద అంత క్లారిటీ రావాలి. ఈరోజు క్లాస్ పర్పస్ అదే. ఇన్స్టాన్స్, స్టాటిక్ అనేది తెలిస్తే ఊప్స్ అబ్యాబ్లో 25 to 30% మీకు తెలిసినట్టే. అది రాకపోతే ఏమీ తెలియదు. 25 to 30 కాదు, 50% అనొచ్చు. ఇన్స్టాన్స్ టు స్టాటిక్ అనే వర్డ్ క్లియర్గా అర్థమైందంటే మీకు 50% ఊప్స్ అబ్యాబ్ తెలిసినట్టే. నేను వెళ్ళొచ్చా క్లాస్కి? వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఇవాళ ఓపికతో వినండి చాలాసేపు. ఇంకా 8 టైము, 9కి పెట్టుకుందాం టిఫిన్ కావాలంటే. ఫస్ట్ ఏంటి? క్లాస్ కాంపోనెంట్ యాట్రిబ్యూట్. వాట్ ఈజ్ యాట్రిబ్యూట్? యాట్రిబ్యూట్ అంటే ఏంటి? మనం నార్మల్ ప్రొసీజరల్ అబ్యాబ్లో వేరియబుల్ అని వేటిని అంటామో దాన్నే ఇక్కడ యాట్రిబ్యూట్స్ అంటాం. ఏమంటాం? వేరియబుల్ని. ఎందుకు? పర్పస్ ఏంటి? వేరియబుల్ పర్పస్ స్టోరేజ్ చేసుకోవడానికి వాల్యూస్. యాట్రిబ్యూట్స్ కూడా సేమ్. దెర్ ఆర్ లైక్ వేరియబుల్స్ యూజ్డ్ ఫర్ డేటా స్టోరేజ్. యాట్రిబ్యూట్స్ ఆర్ లైక్ దీస్ ఆర్ లైక్ వేరియబుల్స్. Attributes are like variables used for data storage. ఓకేనా? అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్. ఎందుకు వాడతామంటే డేటా స్టోరేజ్కి వాడతాం. తర్వాత మెథడ్స్ అని చూసాం మనం. మెథడ్స్ అన్నా కూడా అవి కూడా ఒక ఆపరేషన్స్. ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఎలాగైతే టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో మెథడ్స్ కూడా అలానే చేస్తాం. అంటే మెథడ్స్ అంటే మెయిన్ ఆ క్లాస్ ఏమేమి సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇందాక మనం సెట్ డిస్ప్లే అన్నాం కదా, ఆ సర్వీసెస్ అన్ని మెథడ్సే ప్రొడ్యూస్ చేస్తాయి. అవుట్ ఆఫ్ క్లాస్ నుంచి మనం ఏదైనా పొందాలంటే దాని ఆపరేషన్స్, సర్వీసెస్ ఏమైనా అనుకోండి, మెథడ్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. ఆ మెథడ్స్తోనే మనం పనులన్నీ చేసుకోగలుగుతాం. మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా? దాని గురించి మళ్ళీ చూద్దాం. మెథడ్స్ వచ్చినప్పుడు మెథడ్స్ గురించి రేపు చూద్దాం. ఈరోజు యాట్రిబ్యూట్స్ గురించి క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోకల్ క్లాస్ అనే కాన్సెప్ట్ చెప్తాం. క్లాసెస్ 2 రకాలు ఉంటాయి, లోకల్, గ్లోబల్ అని. గ్లోబల్ గురించి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ లోకల్ క్లాస్. లోకల్ గురించి ఈజీగా తెలుసుకుంటే గ్లోబల్ చాలా ఈజీ అవుతుంది. ఏదో ఒకటి తెలిసినా చాలు. ఫస్ట్ లోకల్ తెలుసుకొని మళ్ళీ మనం గ్లోబల్ తెలుసుకుందాం. ఎవో ప్రోగ్రామ్లో మనకి సేవ్ చేసేటప్పుడు లోకల్ క్లాస్ అన్న లోకల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే లోకల్ క్లాస్ అంటే లోకల్ క్లాస్ చెప్తాను. లోకల్ క్లాస్ అంటే ఏంటంటే, లోకల్ క్లాస్ మన అబాబ్ ప్రోగ్రామింగ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? జనరల్గా SE38 అబాబ్ ఎడిటర్లో క్రియేట్ చేస్తాం కదా, SE38. ఇక్కడే మనం క్లాస్ డిక్లేర్ చేసామంటే దాన్ని లోకల్ క్లాస్ అంటే. SE38లో క్లాస్ ఉందంటే అది లోకల్ క్లాస్. ఇంకే అంటే అదేంటి? జస్ట్ ఆ ప్రోగ్రామ్ ఉన్నంత వరకే ఆ క్లాస్ ఉంటుంది, తర్వాత ఆ క్లాస్ అంతా వ్యానిష్ అయిపోతుంది. ఓకేనా? డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మాత్రమే ఆ ప్రోగ్రామ్కి లోకల్ అని ఆ క్లాస్. ఓకేనా? మళ్ళీ మనం వాడుకోలేము క్లాస్ని కావాలంటే. జస్ట్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతసేపే ఆ క్లాస్ పని. గ్లోబల్ క్లాస్ అంటే ఆ క్లాస్ని మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవచ్చు. అది SE24. దాని గురించి చూసినప్పుడు చూద్దాం, ఇప్పుడు వద్దు. జస్ట్ లోకల్ క్లాస్ గురించి తెలుసుకుందాం. లోకల్ క్లాసెస్ అంటే ఎక్కడ డిక్లేర్ చేస్తాం? SE38లో డిక్లేర్ చేస్తాం. లోకల్ టు ద ప్రోగ్రామ్. ఓకేనా? ఆ ప్రోగ్రామ్కి లోకల్ అని అంటే బయట వెళ్ళి ఆ క్లాస్ని వాడలేము. లోకల్ టు ద ప్రోగ్రామ్. లోకల్ క్లాసెస్ ఆర్ లోకల్ టు ద ప్రోగ్రామ్. ఇప్పుడు క్లాస్ డిఫైన్ చేయాలంటే క్లాస్లో 2 పార్ట్స్ ఉంటాయి. క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయంటే డెఫినేషన్.
క్లాస్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? డెఫినేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. 2 పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇంప్లిమెంటేషన్. బోర్ కొడుతుందా ఎవరికైనా? క్లాస్ కంటైన్స్ డెఫినేషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. నా గోపి అన్న అర్థమవుతుందా? ఉన్నారు వాళ్ళు? గోపికృష్ణ ఉన్నారు కదా, బోర్ ఏం కొట్టట్లేదుగా? లేదు. ఓకే. క్లాస్ కంటైన్స్ డెఫినేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. డెఫినేషన్ అంటే ఏముంటుంది? క్లాస్లో డెఫినేషన్ ఏముంటుంది? డెఫినేషన్లో ఏముంటాయి? డెఫినేషన్లో ఏముంటాయంటే మీరు ఇవన్నీ అన్నారుగా, డిక్లరేషన్స్ మొత్తం డెఫినేషన్లో ఉంటుంది, క్లాస్ డెఫినేషన్లో ఉంటుంది. ఆల్ ద డిక్లరేషన్స్ ప్రజెంట్ యాజ్ పార్ట్ ఆఫ్, అదర్వైజ్ ఆల్ ద డిక్లరేషన్స్ వి మెయింటైన్ యాజ్ పార్ట్ ఆఫ్ క్లాస్ డెఫినేషన్స్. డిక్లరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్. డిక్లరేషన్ అంటే మనం ఏమేం కాంపోనెంట్స్ వాడతాం అని డిక్లేర్ చేసుకోవడం. డిక్లరేషన్స్ ఆఫ్ కాంపోనెంట్స్. డిక్లరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇంప్లిమెంటేషన్లో ఏముంటుందంటే, ఇంప్లిమెంటేషన్లో మన క్లాస్లో ఏమైనా మెథడ్స్ ఉంటాయి, మెథడ్ డిఫైన్ చేసి ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెథడ్స్. అర్థమవుతుంది మీకు, ఒకటి డిక్లేర్ చేస్తే అర్థం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెథడ్స్ అంటే క్లాస్ డెఫినేషన్లో మెథడ్ ఏది లేదనుకో, ఒక క్లాస్లో మెథడ్ లేదనుకో, దానికి ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా ఏం కాదు. ఇఫ్ ద క్లాస్ డెఫినేషన్ కంటైన్స్ అట్లీస్ట్ 1 మెథడ్, యూ షుడ్ ఇంప్లిమెంట్ ద క్లాస్. మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? క్లాస్కి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? డెఫినేషన్, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు క్లియర్ చేద్దాం. క్లాస్ని సింపుల్గా క్రియేట్ చేయొచ్చు, చాలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ చేస్తాను చూడండి. నార్మల్ అబాబ్ ఎడిటరే. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు 5 minutes రెస్ట్ తీసుకుంటారంటే తీసుకోండి, ఏమవుద్దు కదా. మీకు కావాలా రెస్ట్ ఏమన్నా? 5 minutes. నాగమోహన్ అన్న, ఎన్నింటి వరకు ఇది క్లాసు? ఇది ఇంకొక గంట ఉంటుంది. 9:30. ఎందుకంటే పాల బయట తెచ్చుకోవాలి. 10 నిమిషాలు ఇమ్మంటే ఇస్తా, లేకుంటే ఒక 10 నిమిషాలు సరే ఇస్తా. ఎందుకైనా మంచిది, ఇంపార్టెంట్ కదా, మళ్ళీ మిస్ అయ్యారనుకో డిబేట్ అవ్వకూడదు. 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, లేకుంటే టిఫిన్ చేస్తారంటే చేయండి. 9కి స్టార్ట్ అవుదాం మళ్ళీ. టిఫిన్ చేసి 9కి కూర్చుందామా? 9కి కూర్చుందామా? ఎంతకి? 9కి కూర్చుందాం బ్రదర్. ఈ లోపు పాల బయట టిఫిన్ ఇదంతా చేసేసుకొని 9 కల్లా సరంజామా సర్దుకోండి. 9కి ఎగ్జాక్ట్ కూర్చుందాం. ఓకే, మళ్ళీ కూర్చుందాం. 9 కూర్చుంటే అంటే మీకు ఇన్స్టాన్స్ స్టాటిక్ మీద క్లారిటీ రావాలి. అదే ఇప్పటి వరకు చెప్పింది అక్కడ థియరీ అయిపోయింది, అవి నీట్గా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే. నేను షట్ డౌన్ చేసి స్టాప్ చేయి. రికార్డింగ్ స్టాప్ చేస్తా. నువ్వు చేస్తున్నావు రికార్డింగ్ గోపి? నా దగ్గర ఉన్నట్టుంది. సరేలే, స్టాప్ చేస్తున్నా.